మన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ముగియనున్నది. ఇక 2 రోజుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో హౌస్లోని కంటెస్టెంట్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మరొకసారి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ వచ్చాయి. అలాంటి నేపథ్యంలోనే ఒకప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ గా బుల్లితెర రంగానికి చెందిన సీరియల్ యాక్టర్ గా వెండితెర రంగం మీద సపోర్టింగ్ ఆర్టిస్ట్ సమీర్ మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఒకప్పటి హీరో అయిన శివాజీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, మనకు తెలియని కొన్ని షాకింగ్ సంఘటనలు, మరీ ముఖ్యంగా శివాజీ కూతురికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. శివాజీ విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన హీరో. కేవలం హీరోగా మాత్రమే కాదు, సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించాడు. కొన్నాళ్లుగా వెండితెరకి దూరమై రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ ఇక తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా మొదటి రోజు నుండి నేటి వరకు తనదైన ఆటతో, మాట తీరుతో ప్రజల మనసులను గెలుచుకోవడం మాత్రమే కాదు, చివరి వరకు ఫైనలిస్ట్ గా నిలవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే సీరియల్ ఆర్టిస్ట్ గాను వెండితెర మీద సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన సీనియర్ నటుడు సమీర్ హీరో శివాజీకి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చాడు. శివాజీ తనకి ఫ్రెండేనని, అయితే ఈ మధ్య కాలంలో హౌస్ లో శోభా శెట్టి గురించి శివాజీ మాట్లాడిన కమెంట్స్ ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు. ఆడపిల్లలు ఎవరైనా ఇలా ఉంటారా, ఇలా అంటే ఆ మాట్లాడుతూ ఉంటే పీక మీద కాలేసి తొక్కాలనిపిస్తుంది అంటూ శివాజీ శోభా శెట్టిపై కమెంట్ చేయడం, దానికి నాగార్జున గారు కూడా ఆడవాళ్ల గురించి అలాగేనా మాట్లాడడం శివాజీ అంటే, శివాజీ కూడా మీరు మాట్లాడింది తప్పుగా అనిపించట్లేదా అని నాగార్జున శివాజీని అడిగితే, లేదండి ఎవరైనా ఆడపిల్లలు అలా తప్పు చేస్తే మాత్రం నేను ఊరుకోను, నేనైతే అదే చేస్తాను అంటే, మీ ఇంట్లో ఆడపిల్లలుంటే ఇలానే చేస్తారా అంటే, అవునండి మా ఇంటి ఆడపిల్ల అయితే తప్పకుండా నేను ఇలానే చేస్తాను అండం. పైగా తాను చేసింది ఎంత తప్పో గ్రహించి అందరికీ నాగార్జున శివాజీ చేత సారీ కూడా చెప్పించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే శివాజీకి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని చెప్పుకొస్తున్న సమీర్, శివాజీ ఎప్పుడు తన భార్య, తనకి 2 కొడుకులు ఉన్నారనే చెప్పాడు. అంతేకాదు శోభా శెట్టి మీద చేసిన కమెంట్స్ చాలా సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. నిజానికి మీ అందరికీ తెలియని షాకింగ్ విషయం ఏంటంటే, శివాజీకి ఓ కూతురు కూడా ఉంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ సీనియర్ నటుడైన సమీర్ శివాజీకి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతూ, శివాజీ ఎప్పుడు తన భార్య, 2 కొడుకుల గురించే, పైగా బిగ్ బాస్ హౌస్ లోకి తన కొడుకు, భార్య కూడా కనిపించినప్పటికీ కూతురు గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, శివాజీకి ఓ కూతురు కూడా ఉంది అంటూ సమీర్ వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేసింది. అదేంటి, హీరో శివాజీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అతడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కానీ తెలీదు అతడి భార్య మరియు పిల్లల గురించి. మరి 2 కొడుకులని చెప్పాడు తప్ప కూతురని ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఎందుకు శివాజీ తన కూతురు విషయాన్ని దాచిపెట్టాడు అంటూ రకరకాల కమెంట్లు. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో కానీ, అసలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ ఎవరా అని ఆతృతగా ఎదురుచేస్తున్న నేపథ్యంలోనే హౌస్ లో ఫైనలిస్ట్ గా నిలిచిన శివాజీకి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆయనకి కూతురు కూడా ఉంది అంటూ వచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.